హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా మస్తు జోరుదారుగా ఉన్నా. మరి సంక్రాంతి పండుగ పూట నేను వచ్చిన అంటే నాతో పాటు గెస్ట్లను తీసుకొని వస్తా కదా. ఓన్లీ తీసుకొని వచ్చిన ఒక్కసారి గెస్ట్ చేయండి. గురించి చెప్పాలంటే అయ్యో గుంటూరు మిర్చి అనుకుంటా ఈ మధ్య అందరికి ఘాటు పెట్టిస్తున్నాడు. ఇక అందాలల్లో ఈ పిల్లని చూస్తే మాత్రం అందరు కుర్రకారంతా పరిగెత్తుతుంది. ఒక చెప్పాలి ఇక తప్పదు కదా. లేదు నిజంగా కూడా అందాల భామ. ర్యాప్ పాడిందంటే మాత్రం అందరూ రన్ ఇంకేం చెప్పను. ఇంట్రడక్షన్ ఎట్లా చెప్పినా మీరు ఇప్పుడు ఎక్కడికి పోయినా మీ గురించి అందరు గొప్పగా ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్తారు. అట్లా చెప్పద్దు. గొప్పలు ఎక్కువ పడితే దిష్టి తాకుతుంది. సరే ఒక నిమిషం అన్న అవుతావు కదా నువ్వు కూడా. స్టార్ట్ చేయి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బ్లెస్సింగ్స్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నది. హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి 2 సార్లు అనుకుంటా మనం అందరం కలిసింది. అండ్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడో కదా మేము కలిసింది. ఎన్ని రోజులు అవుతుంది. అయ్యో నన్ను ఇంటర్వ్యూ చేయనిచ్చేటట్టే లేరు. నువ్వు కొంచెం లద్దు అయినా. అవును, అందుకు ఎందుకు అని చెప్పడం కన్నా 6 నెలలు అయితే మీకే తెలుస్తుంది ఎందుకో. మంచిగా లద్దుగా ఏంటది ఏమేసింది? 6 నెలల్లో బేబీ పుడుతుందా అని. 3 నెలలు సోయల్ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదు. ఇదివరకు అంటే నా వయసు నేను పండుగలు అంటే జర ఇంటికి పోతుండే. ఇప్పుడు అంటే కొంచెం ఈ షూట్స్ ఇవన్నీ సరిపోతున్నాయి. మీ పండుగ ఎట్లా జరుగుతుంది? మీరు సంక్రాంతి ఎట్లా చేసుకుంటారు? మీ ఎంజాయ్మెంట్ ఎట్లుంటుంది? సంక్రాంతి అంటే ఏముంది, ఇంటి పక్కన వాళ్ళు ఏంటి చక్రాలు అరిసెలు ఇవన్నీ పంపిస్తారు. వాటి కోసం రెడీ. ఇప్పుడు రంజాన్ అంటే బిర్యానీ ఎలాగో సంక్రాంతి రోజు ఇంకా అది లాస్ట్ రోజు అనుకుంటా కదా, నాటుకోడి అదంతా చిల్లిగార. అదే మనకి ఏమైనా మనకు చికెన్ మటన్. నిజంగా మేము కోళ్ళు నువ్వు వస్తుంటే భయపడతాయేమో, అమ్మో వీడు వస్తున్నాడు అని చెప్పి. సో దివి, నీ సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లుండే? నా చాలా బాగుంది. నేను ఇంట్లోనే ఇంటి పైకెక్కి కైట్స్ మా కాలనీ వాళ్ళందరినీ పోగేసుకున్నాను ఆల్రెడీ. కైట్స్ ఎగరేయడం ఎందుకు? ఇట్లా పట్టుకుంటే చాలు కదా. ఆబ్వియస్లీ నువ్వు హైట్ పని చేసిన కైట్స్ ఎగరేసి పక్కన వాళ్ళ కైట్స్ కొట్టేస్తూ అదే ప్లాన్ లో ఉన్నాం మేము ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఎగరేస్తావా కైట్స్? ఎగరేయకూడదా అంటే కొంచెం సన్నగైంది కదా, కైట్స్ ఎగిరితే వాటితో పాటు ఎగురుతుందేమో అని. బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. అదే వాళ్ళు పక్కింటి ఇచ్చిన మురికలు. సరే, మేము ఏం చేస్తాం అంటే ఫ్రెండ్స్ అందరూ వస్తారు, పతంగులు తెచ్చుకుంటాం. ఫుల్ టెరస్ మీద మ్యూజిక్ పెట్టేసి ఈవినింగ్ వరకు చీకటి అయ్యే వరకు మా పతంగులు గాల్లోనే ఉంటాయి. పక్కన వాళ్ళు అందరినీ ఫుల్ మజా వస్తుంది. మరి అసలు ఎప్పుడు ఎగరేయలేదు. సంవత్సరంలో ఎప్పుడు ఎక్కినా ఎక్కకున్నా ఆ రోజు మాత్రం మొత్తం మిద్ద పైన ఉంటాం.